మనసుల మాట అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది. కానీ మాత్రం వారి జాతకంలో చెప్పాలంటే సాక్షాత్తు సీతారామచంద్రుడు వచ్చిండండి వారి పేరు మీద, లక్ష్మణుడు వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా వారి జ్యోతిష బలం మీద మాత్రం శివపార్వతులు వచ్చినండి ఆది దంపతులు. మేషరాశి వారి జాతకంలో చాలా వరకు శుభకరమైన యోగం ఉన్నదండి వారి పేరు మీద. కానీ మాత్రం గృహ నిర్మాణ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా మాత్రం వారి కళ్యాణ విషయంలో కూడా కలిసి వస్తుంది వారి జాతక బలంలో. గత కొన్ని మాసాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వారి జాతకంలో 11వ స్థానంలో శని ఉంది కాబట్టి చాలా వరకు మంచిది. అలాగే రాహుకేతు గ్రహాలు కూడా మంచిగా ఉన్నాయి వారి జాతక బలానికి. అలాగే గురుబలం కూడా మంచిగా ఉంది. 4 గ్రహాలు మంచిగా ఉన్నాయి కాబట్టి వారు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వీరి మీద నరఘోష చాలా ఉంటుంది. ఇక కళ్యాణ దోషం ఉన్నవారు, సంతాన దోషం ఉన్నవారు, సంసార దోషం ఉన్నవారు, అలాగే పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారు మాత్రం సుబ్రహ్మణ్య షష్ఠి ఘడియల మాత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. లేదా మాత్రం వారి కులదేవతని కానీ కులదేవుడిని కానీ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు. కళాకారులు అంటే వందలాది వేలాది రకాలు ఉంటారండి, లక్షలాది రకాలు ఉంటారు. వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ శుక్రబలం చంద్రబలం బాగలేదు కాబట్టి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి వారి పేరు మీద. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు. అలాగే వారికి చాలా వరకు మంచి ఫలితం లభిస్తుంది. కానీ మాత్రం ఇబ్బందులు చాలా ఉంటాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఆ శివుడిని మాత్రం పూజ చేయాలి, చాలా వరకు మంచిది వారి జాతక బలానికి. విదేశాన యోగం వెళ్ళాలనుకునే వారు కూడా శుభయోగం ఉంది వారి పేరు మీద. చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు, కళ్యాణాలు చూస్తున్న వారు కూడా వివాహ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కృతికా నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అశ్విని నక్షత్రం వారు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అశ్విని దేవతలకు పూజ చేయాలి వారి జాతక బలానికి. అశ్విని దేవతలకు పూజ చేయాలి. అలాగే మాత్రం అశ్విని దేవతలకు వాహనం సూర్యుడి వాహనం అశ్విని దేవతలు కాబట్టి ఆ సూర్యునికి ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా రాబోయే కాలం మంచిగా ఉంది. రాజకీయ రంగంలో కూడా మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నరఘోష అధికంగా ఉంటుంది వీరి జాతక బలానికి. ఆ నరఘోష వెళ్ళిపోవాలంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం కానీ మాత్రం, లేదా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా మాత్రం బాలికలకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.